మోహన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన ఎవరో ఒక అతను డిఎస్పి గారిని చేయి నరికేస్తాం రఫా రఫా అన్నాడంట. ఉందా, బయట ఉందా? ఒకసారి బయట ప్లే చేయండి. ఆయన ఎవరు డిఎస్పీ గారు వెళ్తూ ఉంటే ఆయన ఆగండి అంటే, రే రప్ప రప్ప నరికేంటి రసి అని చెప్పని కేకలేస్తున్నారు. వామ్మో నాయనో, ఇంకా వాళ్ళకి ఇక నీ ఎన్ని చేసిన వాళ్ళకి ఏమన్నా తల కత్తిస్తే పోయిద్ది, ఆ కత్తులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు, పోయిద్ది. ఏమన్నా అర్థం ఉందా? మోహన్, ఏంటి ఈరోజు మొత్తానికి? అంటే ఏదో ఒక ఈవెంట్ పాలిటిక్స్ లాగానో లేకపోతే ఒక మీడియా స్టంట్స్ కోసమో ఏదో సంథింగ్ రాంగ్, అంటే నిజంగా రైతాంగానికి పనిచేయటం కోసమో లేదా మామిడి రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం కోసమో ఈ చేయటం ఒక పద్ధతి, కానీ అలా జరిగినట్లుగా కనపట్టలేదు. ఏదో ఒక వైసీపీ తమ దీన్ని తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా అనిపిస్తుంది. ఒకటి. నెంబర్ 2, అసలు ఆ మ్యాంగో ట్రక్స్ ఎక్కడ, ఆ ట్రాక్టర్లు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వాటిని? మంత్రులు అయితే అవన్నీ ఎవరో వైసీపీ చెందినటువంటి వ్యక్తి కోపించి పెట్టి అక్కడి నుంచి రెడీ చేసి తెచ్చారు అని చెప్పని అదొకటి చెప్తూ ఉన్నారు. అసలు వీటన్నిటి వెనక, అసలు మ్యాంగోకి రేటు రాకపోవటం వెనక అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కంపెనీలే ఉన్నాయి. అందుట్లో అక్కడ పిఎల్ఆర్ ఫుడ్స్ ఒకటి, సిజిఆర్ ఒకటి, సన్నిధి ఫుడ్స్, ఇవన్నీ కూడా అసలు పెద్దిరెడ్డి గారి లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళయే ఆ మ్యాంగో పల్పీ యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళే ఆ గిట్టుబాటు ధరని ఇవ్వట్లేదు. వాళ్ళ వలన అసలు ఈ నష్టం అంతా ఒక మాఫియా, అక్కడ వాళ్ళ వలన ఈ నష్టం జరుగుతుంది. వాళ్ళే ఈ నష్టాన్ని చేసి వాళ్ళే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఓదార్పు పరామర్శ అని చెప్పని చేస్తున్నారనే ఒక విమర్శలు పడుతూ ఉన్నాయి. ఏంటి ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి? సార్, వాస్తవం సార్ అన్నీ. మనం గత ఏడాది కూడా మదనపల్లి ఫైల్స్ దగ్ధమైనప్పుడు మదనపల్లిలో పెట్టినటువంటి ఒక డిబేట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి మ్యాంగో ఫ్యాక్టరీలు ఏదీ అయితే మీరు చెప్పినట్టు పిఎల్ఆర్ ఒకటి, సిజిఆర్ ఒకటి, సన్నిధి ఒకటి ఉందో, ఇవన్నీ కూడా గతంలో కేజీ 2 రూపాయలకే కొనుగోలు చేసేవాళ్ళు సార్. మామిడి రైతులను కూడా 2 రూపాయలకే కొనుగోలు చేసాము. అది వాళ్ళు ఒక సిండికేట్గా ఏర్పడి దాదాపు ఒక మొత్తం 35 ఫ్యాక్టరీలు ఉంటే దాంట్లో ఒక 15 ఫ్యాక్టరీలు కూడా ఒక సిండికేట్గా ఏర్పడి ఆ ప్రాంతంలో ఉండే మ్యాంగో రైతులందరినీ కూడా 2 రూపాయలకే కేజీ కొనుగోలు చేసేవాళ్ళు సార్. భయపడి కూడా రైతులు 2 రూపాయలకే వాళ్ళ పండించిన పంటను కూడా ఇచ్చేసేవాళ్ళు. అవన్నీ కూడా మన దగ్గర ఆధారాలతో సహా ఉంది సార్. ఆ రైతులే వచ్చి మన దగ్గర ఆ రోజు మదనపల్లి ఫైల్స్లో కూడా మనకు వాళ్ళు ఆ డిబేట్లో కూడా మనకు చెప్పిన పరిస్థితి ఉంది సార్. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి రైతులు పరామర్శ యాత్ర పేరుతో కూడా ఏదైతే చిత్తూరు జిల్లా బంగారుపాలెం రావడం కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా నవ్వుకోవడం మరో పక్క కనపడుతూనే ఉంది సార్. ఏదైతే బంగారుపాలెంకి 11 గంటల 20 నిమిషాలకి చేరుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి చేరుకున్నాక కూడా అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల లోపల ఉన్న డిస్టెన్స్ని కూడా దాదాపు 2.5 గంట అంటే ఆయన పరామర్శ యాత్రకు వచ్చినట్టు లేదు సార్. మొత్తం కార్యకర్తల్ని అభివాదం చేసుకుంటూ ఒక ర్యాలీ నిర్వహించుకుంటూ ఉద్దేశపూర్వకంగా ఎక్కడికక్కడ పోలీస్ అధికారులపై వాళ్ళ ప్రతీకారం చూపించుకుంటూ రెచ్చగొట్టే విధానానికి రెచ్చిపోయి పోలీస్ అధికారులు తిరిగితే ఏదైతే చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయానందరెడ్డి ఒక డిఎస్పీపై తిరగబడి పైకి దూసుకెళ్లిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా పలమనేరుకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ తన కార్యకర్తలతో ఏదైతే ఆ మ్యాంగో యాడికి వెళ్తున్న తరుణంలో కూడా పోలీసులు అడ్డుకున్నారు సార్. రైతులైతే వెళ్ళండి, లేకపోతే ఎక్స్ఎమ్మెల్యేగా మీరు వెళ్ళొచ్చు, కానీ కార్యకర్తలను అలో చేయము, అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ అలాంటి డిఎస్పీని చెయ్యి నరికేయండి అంటూ కూడా వాళ్ళు హెచ్చరించి నరికేండ్రా చెయ్యి రప్పరప్ప చూస్తామని చెప్పి వాళ్ళు ఒక ఉన్మాదిలాగా ఒక భయాందోళనకు గురి చేసే విధంగా కూడా వాళ్ళ తీరు ఈరోజు చాలా భయం కలిగించే విధంగా ఉంది సార్. రాష్ట్రంలో వైసీపీ సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా పరామర్శ యాత్రకి వెళ్ళినట్లేదు సార్, దండయాత్ర చేసినట్లుంది సార్. ఎక్కడికాడ ప్రజలు భయపెడుతూ
మరోపక్క పోలీసులపై తిరగపడుతూ రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేసే విధంగా కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు సార్. మరోపక్క మ్యాంగో యార్డ్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ రైతులు కూడా పరామర్శించలేదు సార్. అప్పటికే రైతులందరూ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరోపక్క రైతుల ముసుగులో ఉదయమే అక్కడికి పచ్చకడ్డువాలు కప్పుకొని వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ రైతులను చెప్పుకొని లోపలికి వచ్చారు. వాళ్ళు ఒక్కసారిగా ఆయన రావడంతోనే ఉద్రికతో రప్ప నరికేస్తాం పట్టేస్తాం అని చెప్పి కూడా ఒక పూనకం వచ్చిన వాళ్ళగా కూడా వాళ్ళందరూ బిహేవ్ చేయడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మరోపక్క వాళ్ళందరినీ చూస్తూ సంతోషించారు సార్. మరోపక్క హెలిప్యాడ్ నుంచి కూడా మ్యాంగో యార్డ్కి వస్తున్న తరుణంలో కూడా అనేక మంది కార్యకర్తలు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి రావడం పడిపోవడం వాళ్ళందరినీ కూడా పోలీసులు వారించి వెంటనే స్పందించి వాళ్ళందరినీ కూడా రోడ్డు నుంచి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న మహిళలు పడిపోవడము. వైసీపీకి సంబంధించినటువంటి చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి కూడా కింద పడిపోతే పోలీసులు అతన్ని పైకి లేపు కూడా కాపాడిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఒక కార్యకర్త తోపులాట్ల కింద పడిపోయి గాయపాలైతే అతన్ని పరామర్శించేందుకు కింద దిగుతున్న తరుణంలో కూడా ఏదైతే చిత్తూరు జిల్లా ఎస్పీ కూడా వారించి సార్ కిందకి దిగద్దంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని చెప్పారు సార్. ఇంత తెలిసినట్టు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సింగయ్య మృతి చెందినప్పుడు కూడా కారు దిగి అదే సింగయ్యని అదే కారులో అంబులెన్స్ బదులు కారులో తీసుకెళ్లి అతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. ఈరోజు మాత్రం గాయాల పాలైనటువంటి ఒక కార్యకర్తను కాపాడేందుకు కింద దిగే మాది ఒక యాక్ట్ చేశారని చెప్పి కూడా కాసేపటి క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా ఆయన పైన మాట్లాడే పరిస్థితి ఉంది సార్. రాష్ట్రంలో శాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూడా వాళ్ళు ఒక దండ ఇది చేసే విధంగా కూడా ప్రవర్తించారు సార్ మొత్తానికి. రైట్ మోహన్, అట్లాగే ఒక జర్నలిస్టు వీడియో జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ మీద కూడా దాడి చేశారని చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద, నిజమేనా సార్? అవును సార్. ఉదయం నుంచి ఒక ఉమ్మాదిలాగా కూడా సార్ వాళ్ళందరూ కూడా మద్యం సేవించున్నారు. చాలామంది యువత గంజాయి సేవించున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఒక పుష్ప డైలాగ్ను పట్టుకొని ఉదయం నుంచి కూడా అక్కడ టీడీపీని నానా విధాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ ఊగిపోతున్న పరిస్థితి. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి మ్యాంగో యార్డ్ లోపలికి రావడంతో ఫోటో కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి ఒక దినపత్రికకి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ని కూడా వాళ్ళందరూ టార్గెట్ చేసుకుని ఉద్దేశపూర్వకంగా అతన్ని కొట్టడము, కింద పడిపోయినా కూడా పొల్లాడిచ్చి కూడా అతన్ని కొట్టడము. పాపం అతను కింద పడిపోయి మొత్తం ఆ ప్యాంటు షర్ట్లు అన్నిటికీ కూడా మనం చూసుకోవచ్చు సార్. మట్టితో పాటు అక్కడ ఉన్నటువంటి మ్యాంగో మొత్తం అతను ఒంటికి అవ్వడము. ఆ పక్కనున్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే నారాయణ స్వామి, మరికొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరినీ అన్నా మీరు చెప్పండి ఒక మాట, నేను చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ సైడ్ అయిపోవడము. వాళ్ళందరూ సైడ్ అయిపోయిన వెంటనే కార్యకర్తలు ఇంకొద్దిగా అతని పైన కూడా దాడి చేయడము. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా భయాందోళనకు గురైంది సార్. మీడియా కూడా దీన్ని తీవ్రంగా ఖండించింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లి చికిత్స కూడా అందిస్తున్నారు సార్. ఓకే, సరే, రైట్. అంటే